హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ న్యూస్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఈ రోజు వీడియోలో మరో కొత్త ఇంపార్టెంట్ నోటిఫికేషన్తో వచ్చేసాండి. ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే 2025. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా అర్హులైన నిరుద్యోగ యువతకు మరియు ఉద్యోగ అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో గురించి మరింత వివరంగా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే యొక్క ముఖ్యాంశాలు ఏంటో తెలుసుకుందామండి. ప్రముఖ లక్ష్యం వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు కలిగిన వారిని గుర్తించడం. అలాగే సర్వే నిర్వహణ ఎవరు చేస్తారు? గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటి వెళ్ళి వివరాలను సేకరిస్తారు. అలాగే సేకరించే సమాచారాన్ని ఏం చేస్తారు? విద్యా అర్హతలు మరియు టెక్నికల్ స్కిల్స్, ప్రస్తుత ఉపాధి స్థితి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలపై ఆసక్తి ఉందా లేదా, అలాగే ఇంటర్నెట్ మరియు బ్రాడ్బ్యాండ్ అందుబాటులో ఉందా లేదా, ఇలాంటి వివరాలండి. మన ఇంటికి సచివాలయం యొక్క సిబ్బంది వచ్చి వాళ్ళు మనకి వెరిఫికేషన్ చేసుకుంటారండి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే యొక్క ప్రణాళిక ఏంటి? ప్రభుత్వ ప్రణాళిక ఎందుకు చేస్తుంది? వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోంది. సర్వే అనంతరం ఎంపికైన వారికి అవసరమైన శిక్షణ మరియు వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఒకే ప్రాంతంలో 20 నుంచి 25 మంది కలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేలా ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అలాగే ప్రత్యేక అవకాశాలను కూడా కల్పిస్తుందండి. సర్వే డేటా ఆధారంగా టెక్ కంపెనీలు, బీపీఓ, కేపీఓ, డిజిటల్ మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి విభాగాల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. ఇంటర్నెట్ స్పీడ్ మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తుంది. మార్చి 10 వరకు సర్వే పూర్తి అయిన తర్వాత సేకరించిన డేటాను ప్రభుత్వం విశ్లేషించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటుంది. మొత్తం మీద ఈ సర్వే ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి వివరాలు అందించాలి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.